సార్ ఇప్పుడు మందుల సామ్యాలను రాజగోపాల్ రెడ్డి మధ్యలో ఇద్దరు సాయుధ గుర్తించినట్టే సార్. మందుల స్వామిలు గారు నిన్న మీడియాలో మాట్లాడిన దాని మీద మా ఎస్సీ ఎమ్మెల్యేస్ ఎంపీస్ డిప్యూటీ సీఎం లంచ్ ఇచ్చినప్పుడు తర్వాత కూర్చొని మాట్లాడి చెప్పాం. ఏదైనా సమస్యలు మామూలుగా అందరికి వస్తే మీకు కూడా వచ్చినాయి సామ్యాల్ గారు. మీరు ఈ రకంగా బయట మాట్లాడటం వల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగింది. అందువల్ల ఇక నుంచి అసలు మీరు ఈ ఇష్యూ మీద మాట్లాడొద్దు. ఏదైనా ఇష్యూ ఉంటే సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, పిసిసి అధ్యక్షుడు, అదే రకంగా ఇన్ఛార్జ్ గారితో మాట్లాడి సమస్య పరిష్కారం చేయించుకోవాలని చెప్పాం. అందువల్ల అంతటితో సమస్య పోయింది. ఇది టీ కప్పులో తుఫాన్ లాంటిది. అంటే ఇప్పుడు మన జగ్గారెడ్డి గారు కూడా రిపోర్ట్ ఇచ్చే టైంలోనే మందుల సామ్యాలు ప్రెస్ మీట్ పెట్టి ఇట్లా మాట్లాడడం. జగ్గారెడ్డి గారు రిపోర్ట్ ఇచ్చేదానికి దీనికి సంబంధం లేదు. అందువల్ల అది వేరు ఇది వేరు. దీని గురించి మాట్లాడాం. ఆయన ఇచ్చిన రిపోర్ట్ను చూసి తర్వాత మాట్లాడతాం. ఇప్పుడు మంత్రుల మధ్య కూడా కొద్దిగా గొడవలు అవుతున్న మీ అంతర్గత విషయాలు కూడా బహిరంగంగా బయటకు వచ్చి చెప్తా ఉన్నారు. ఎవరు చెప్పారు? మొన్న కొండ సురేఖ ఇష్యూ కూడా ఇట్లానే బయటకు వచ్చింది. ఇవన్నీ అయిపోయినాయి. ఇవాళ ఇష్యూ ఇది. ఆ ఇష్యూలు కూడా ఇప్పుడు ఏదైనా ఇష్యూ ఉంటే అసలు ప్రభుత్వం అంటే ఏమాత్రం తప్పు చేయకుండా పనిచేయటం కాదు ప్రజాస్వామ్యం. చేసిన తప్పులను సరి చేసుకుంటూ పోవటమే ప్రజాస్వామ్యం ప్రభుత్వం యొక్క ముఖ్య లక్షణం. అది జరుగుతుంది కదా. మీరు క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఉన్నారు. మీ నాయకులకు ఏం చెప్తారు? ఎట్లాంటి భవిష్యత్తులో జరగకుండా ఉండాలని ఏమైనా సూచనలు చేశారా? ఇంతకుముందే చెప్పాను. ఏదైనా విషయం ఉంటే మీడియాతో పబ్లిక్గా మాట్లాడటం కాకుండా పిసిసి అధ్యక్షుడు, ఇన్ఛార్జి మీనాక్షి నటరాజను, డిప్యూటీ సీఎం వీళ్ళందరితో మాట్లాడాలా. పార్టీ అంతర్గత చర్చల్లో ఉండాలి తప్ప బయట మాట్లాడకూడదని నా విజ్ఞప్తి. అంటే కేంద్ర మంత్రి కూడా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. దీనిపై మీ ఒపీనియన్ ఏంటి సార్? ధర్మేంద్ర ప్రసాద్ రాజీనామా ఎప్పుడో చేయాల్సి ఉండే, కనీసం ఇప్పటికైనా చేశారు. అంటే దీంట్లో కాంగ్రెస్ పాత్ర కూడా ఉంది. కాంగ్రెస్ రాహుల్ గాంధీ వల్లనే రాజీనామా చేశారని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా వ్యాఖ్యానించారు. అంటే రాజీవ్ గాంధీ వల్లే అంటే నేను కూడా రాజీవ్ గాంధీ గారు రాహుల్ గాంధీతో కలిసి ప్రధానమంత్రి ఇంటి దగ్గర ధర్నా చేశాం. మరి ఇదంతా ఇది ప్రభుత్వం మీద పెరుగుతున్నటువంటి ఒత్తిడిని తగ్గించుకోవడానికి రాజీనామా చేశారు. అయితే ఏదైనా మంత్రుల మధ్య కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు ఇతర నాయకుల మధ్య ఏదైనా సమస్య ఉంటే పబ్లిక్గా వచ్చి మాట్లాడకుండా పార్టీలో కూడా అంతర్గతంగా చర్చించుకొని సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి కూడా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి అయితే కాంగ్రెస్ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్, కిరణ్ కుమార్, ప్రజాభవన్, హైదరాబాద్.